హలో అండి. ఈరోజు పూజా సామాగ్రి లేదా పూజా సామాన్లను ఏ విధంగా శుభ్రపరచుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా కొద్దిగా చింతపండును నానబెట్టాలి. కొద్దిగా నిమ్మరసాన్ని తీసుకోవాలి. మనం పూజా సామాన్లను క్లీన్ చేసే పీతాంబరిని తీసుకోవాలి. ఈ విధంగా ఒక గిన్నెలో నీళ్లు పోసి చింతపండు రసాన్ని, నిమ్మరసాన్ని, పీతాంబరిని వేసుకొని నీళ్లను బాగా మరిగించాలి. ఈ విధంగా ఉన్న పూజా సామాన్లు, నల్లగా ఉన్న పూజా సామాన్లను తీసుకొని బాగా మరుగుతున్న నీళ్ళలో ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఉంచండి. హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి చూస్తే ఈ విధంగా నల్లగా ఉన్నాయి. ఈ విధంగా క్లీన్ అయిపోతాయి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఈ టిప్స్తో ఫాలో అవ్వండి. ఈ టిప్స్ని ఒకసారి ఫాలో అవ్వండి. ఇత్తడి సామాన్లు అయినా, వెండి సామాన్లు అయినా ఈజీగా ఈ ప్రాసెస్లో క్లీన్ అయిపోతాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. హలో అండి. ఈరోజు పూజా సామాగ్రి లేదా పూజా సామాన్లను ఏ విధంగా శుభ్రపరచుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా కొద్దిగా చింతపండును నానబెట్టాలి. కొద్దిగా నిమ్మరసాన్ని తీసుకోవాలి. మనం పూజా సామాన్లను క్లీన్ చేసే పీతాంబరిని తీసుకోవాలి. ఈ విధంగా ఒక గిన్నెలో నీళ్లు పోసి చింతపండు రసాన్ని, నిమ్మరసాన్ని, పీతాంబరిని వేసుకొని నీళ్లను బాగా మరిగించాలి. ఈ విధంగా ఉన్న పూజా సామాన్లు, నల్లగా ఉన్న పూజా సామాన్లను తీసుకొని బాగా మరుగుతున్న నీళ్ళలో ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఉంచండి. హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి చూస్తే ఈ విధంగా నల్లగా ఉన్నాయి. ఈ విధంగా క్లీన్ అయిపోతాయి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఈ టిప్స్తో ఫాలో అవ్వండి. ఈ టిప్స్ని ఒకసారి ఫాలో అవ్వండి. ఇత్తడి సామాన్లు అయినా, వెండి సామాన్లు అయినా ఈజీగా ఈ ప్రాసెస్లో క్లీన్ అయిపోతాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.